శృంగేరి శారదాపీఠం మన తెలుగు వాళ్ళకి ఆంధ్రాలో తిరుపతి, తమిళనాడులో తిరువణామలై, ఆ తర్వాత అంత ప్రీతికరమైన ప్లేస్ ఏదన్నా ఉంది అని అంటే అది కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠమే. వెస్ట్రన్ ఘాట్స్లో లొకేట్ అయి ఉన్న ఈ ప్లేస్కి భక్తులు మాత్రమే కాదు, బ్యూటీని చూసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో ఈ వీడియోలో మీకు శృంగేరికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో పాటు శృంగేరికి జస్ట్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న కార్కాల కూడా చూసేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. హైదరాబాద్ నుంచి శృంగేరి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు జనరల్గా బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి శృంగేరి వెళ్తారు. కానీ నా సజెషన్ అయితే మీరు హైదరాబాద్ నుంచి ఉడిపి వెళ్ళి ఉడిపి నుంచి శృంగేరి వెళ్ళడం అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు ఉడిపిలో ఉన్న కృష్ణా మట్టు చూసుకోవచ్చు, అలాగే అక్కడి నుంచి దారిలో వచ్చే కార్కాల విజిట్ చేసి ఆ తర్వాత శృంగేరి వెళ్ళొచ్చు అనమాట. ఉడిపి నుంచి కార్కాల జస్ట్ 50 కిలోమీటర్స్, 1 అవర్ టైం పడుతుంది. మోస్ట్ ఎకనామికల్ ఆప్షన్ అయితే కర్ణాటక ఆర్టీసీ బస్సెస్. లేదు మీరు దగ్గరలో ఉన్న కొన్ని ప్లేసెస్ చూడాలి అని అనుకుంటే మేమైతే క్యాబ్ బజార్లో ఒక క్యాబ్ 3 డేస్కి బుక్ చేసుకున్నాము. ఇది కార్కాలలో ఉన్నటువంటి ద మోస్ట్ ఫేమస్ గోమటేశ్వర స్టాచ్యూ లేదా బాహుబలి అని కూడా పిలుస్తారు. ఇది కర్ణాటకలో ఉన్నటువంటి 5 మోనోలిథిక్ గోమటేశ్వర స్టాచ్యూస్లో ఒకటి. అరౌండ్ 42 ఫీట్ హైట్ ఉంటుంది. ఈ స్టాచ్యూ గోమట బెట్ట అనే ఒక చిన్న హిల్ మీద ఉంటుంది. పైనుంచి వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కార్లో డైరెక్ట్గా పైదాకా వెళ్ళొచ్చు, లేకపోతే స్టెప్స్ త్రూ కూడా వెళ్ళొచ్చు. కార్కాల అండ్ శృంగేరి ఒకటే రోజు కవర్ చేసుకోవచ్చు. మీరు గనక ఎర్లీ మార్నింగే ఉడిపి నుంచి గనక బయలుదేరితే కార్కాలలో కొన్ని జైన్ టెంపుల్స్ ఉంటాయి. వాటినే బసాడీస్ అని కూడా అంటారు. మేమైతే శృంగేరి కార్కాల దారిలో వచ్చే అనకెరే కేరే బసాడి అనే ఒక టెంపుల్ని అయితే విజిట్ చేశాము. జైన్ టెంపుల్స్ని బేసిక్గా బసాడీస్ అని కూడా పిలుస్తారు. కెరే అంటే లేక్, అనకెరే అంటే ఎలిఫెంట్ షేప్లో ఉన్న లేక్ టెంపుల్ అనమాట. ఈ ఉడిపి చుట్టుపక్కల ఉన్న ఈ బసాడీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్. మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటే ఉడిపి కార్కాల మధ్యలో వారంగా కెరే బసాడి అనే ఒక టెంపుల్ కూడా వస్తుంది. అది కూడా విజిట్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్ టెంపుల్. టెంపుల్కి వెళ్ళే రూట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ టెంపుల్ని యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగా బోట్లోనే వెళ్ళాలి. నేను లాస్ట్ టైం ఉడిపి వెళ్ళినప్పుడు దాని వీడియో తీశాను. ఆ వీడియో ఛానల్లోనే ఉంది, ఒకసారి చెక్ చేయండి. టెంపుల్ ప్రాంగణం అంతా కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మేము వెళ్ళినప్పుడైతే మేము ముగ్గురం తప్ప టెంపుల్లో ఎవ్వరూ లేరు. సో హ్యాపీగా టెంపుల్ ప్రాంగణంలో అండ్ అలాగే లేక్ దగ్గర బాగా టైం స్పెండ్ చేసి చక్కగా ఫొటోస్ దిగి వచ్చాము. మీరు కూడా టైం ఉంటే అన్ని బసాడీస్ విజిట్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే అట్లీస్ట్ ఈ అనకెరే బసాడీనన్నా విజిట్ చేయడానికి ట్రై చేయండి. కార్కాల దర్శనం అయిపోయిన తర్వాత శృంగేరికి స్టార్ట్ అవ్వండి. కార్కాల టు శృంగేరి డిస్టెన్స్ 60 కిలోమీటర్సే, కానీ ఘాట్ రోడ్లో ట్రావెల్ చేయాల్సి వస్తుంది కాబట్టి అరౌండ్ 1.5 అవర్ దాకా అయితే పడుతుంది. శృంగేరి వెస్టర్న్ ఘాట్స్లో ఉండడం వల్ల మనము కుందేర్ముఖ్ ఫారెస్ట్ రేంజ్ క్రాస్ చేసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఆ కంప్లీట్ ఘాట్ సెక్షన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్లో వెళ్తే మాత్రం గ్రీనరీ ఇంకా విజిబుల్గా ఉంటుంది. అండ్ మనకి పక్కనే తుంగభద్ర నది పారుతూ చాలా అందంగా కనపడుతుంది. సో అలా 1.5 అవర్ ట్రావెల్ చేసిన తర్వాత తుంగభద్ర బ్రిడ్జ్ క్రాస్ చేయగానే మనకి శృంగేరి సిటీ అయితే వచ్చేస్తుంది. శృంగేరి చాలా చిన్న టౌన్. సో అక్కడ డీసెంట్ అకామిడేషన్ ఆప్షన్స్ అయితే కొద్దిగా తక్కువగానే ఉన్నాయి. మేము వెరీ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన హోటల్ శారదా ఎలిట్లో స్టే చేసాము. ఏ వెరీ డీసెంట్ 3 స్టార్ హోటల్. నేను దీనికి సంబంధించిన ఫుల్ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను. శృంగేరిలో అన్ని టెంపుల్స్ అండ్ టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా ఆఫ్టర్ 4 స్టార్ట్ అవుతాయి. సో మీరు లంచ్ చేసుకొని రెస్ట్ తీసుకున్న తర్వాత 4 o'clockకి శృంగేరి టెంపుల్కి స్టార్ట్ అవ్వండి. మ్యాక్సిమం 1 to 1.5 కిలోమీటరే ఉంటుంది మీరు ఎక్కడ అకామిడేషన్ తీసుకున్నా సరే. శృంగేరి శారదాపీఠం భారతదేశంలోని 4 చతురామ్నాయ పీఠాల్లో ఒకటి. ఇది సౌత్ ఇండియాలో ఉంటుంది కాబట్టి దీన్ని దక్షిణామ్నాయ పీఠం అని కూడా అంటారు. మిగిలిన 3 పీఠాలు పూరి, ద్వారక మరియు బద్రీనాథ్ క్షేత్రాల్లో ఉన్నాయి. ఈ చతురామ్నాయ పీఠాల్ని 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల వారు ఆయన శిష్యులతో కలిపి స్థాపించారనమాట. గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే శ్రీ తోరణ గణపతి సన్నిధానంలోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ శారదాపీఠాన్ని స్థాపించాలని శంకరాచార్యుల వారికి ఎందుకు అనిపించింది అనేది తర్వాత చెప్తాను. ఈ టెంపుల్లో తిరుపతి, తిరువణామలై లాగా అయితే హ్యూజ్ క్రౌడ్ అయితే నాకు ఎక్కడా కనపడలేదు. ఇక్కడ వెనకాల కనపడుతుంది శారదాంబ అంటే సరస్వతీదేవి టెంపుల్. గుడి ప్రాంగణం అంతా కూడా చాలా విశాలంగా మరియు చాలా ప్రశాంతంగా ఉంది. ఈ టెంపుల్ ప్రాంగణం అంతా కూడా తుంగభద్ర నది పక్కనే ఉంటుంది.
శారదాంబ టెంపుల్కి మాత్రం కంపల్సరీగా పంచకట్టుతోనే వెళ్లాల్సి ఉంటుంది, లేకపోతే గర్భగుడి దాకా అలో చేయరు. ఇక శివ టెంపుల్ మాత్రం హొయసుల రాజుల ఆర్కిటెక్చర్ తోటి కన్స్ట్రక్ట్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి సిమిలర్ ఆర్కిటెక్చర్తో ఉన్న టెంపుల్స్ మనం హలేబీడు అండ్ బేలూరులో కూడా చూడొచ్చు. ఇక టెంపుల్ దగ్గర నుంచి తుంగభద్ర నది దగ్గరికి వెళ్ళడానికి మెట్ల యాక్సెస్ అయితే ఉంటుంది. నది మొత్తం కూడా పెద్ద పెద్ద చేపలతోటి కళకళలాడుతూ కనిపించింది. మేము వెళ్ళింది మార్చ్లో అయినా సరే వాటర్ లెవెల్ అయితే చాలానే ఉంది. నది దగ్గరికి వెళ్ళేటప్పుడు చేతిలో మరమరాలు తీసుకెళ్ళండి, అవి చేపలకి ఫీడ్ చేస్తూ కాసేపు బాగా టైంపాస్ చేయొచ్చు. ఇందాక చెప్పినట్టు ఆదిశంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో ఈ శృంగేరి ప్రాంతానికి వచ్చినప్పుడు అడవిలో ఒక పాము కప్పకి తన పడగ ఎత్తి మరీ నీడనిచ్చిన సన్నివేశం ఆయనని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకే శత్రువులైనా సరే ఇలాంటి మిత్రులుగా కలిసిపోయేటటువంటి ప్రదేశంగా ఆయన కనిపించి ఇక్కడ శారదాపీఠాన్ని ఆయన స్థాపించారన్నమాట. ఇక్కడ కనపడుతున్న విద్యానాథ్ సేతు అనే బ్రిడ్జ్ సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేస్తారు. మనం గుడి దగ్గర నుంచి ఆ బ్రిడ్జ్ గుండా నడుచుకుంటూ వెళ్తే గురు నివాస్కి వెళ్ళొచ్చు. శారదాపీఠానికి సంబంధించిన జగద్గురువులు తీర్థభారతి గారు అలాగే విధుశేఖర భారతి గారు ఈ గురు నివాస్లోనే ఉంటారన్నమాట. శివుడు ఆదిశంకరాచార్యుల వారికి స్ఫటికలింగం మరియు రత్నగర్భ గణపతిని బహుమానంగా ఇచ్చారని ఇక్కడ చెప్తారు. ఆ స్ఫటికలింగం మరియు రత్నగర్భ గణపతికి ప్రతిరోజు జగద్గురువు గారు అభిషేకాన్ని అయితే చేస్తారు. ఆ అభిషేకాన్ని చూడడానికి ఎవరైనా రావచ్చు. అంతమంది వేద పండితులు అక్కడ రుద్రాన్ని చదువుతూ స్వామివారు అక్కడ అభిషేకాన్ని చేస్తూ ఉంటే ఆ దృశ్యం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక మెడిటేషన్ చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. గుడితో పాటు గురునివాస్ ప్రాంతం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి దగ్గరలో ఉన్న కాలభైరవ టెంపుల్ చూడడానికి ముగ్గురం బయలుదేరాము, కానీ ఆ దారి చూసి భయమే స్లైడ్ తీసుకున్నాము. టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత శృంగేరిలో కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ శంకరా హిల్స్. ఇక్కడ 32 ఫీట్ శంకరాచార్య గారి స్టాచ్యూ ఒకటి ఉంటుంది. ఇది శారదాంబ టెంపుల్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇంకా ఎస్కలేటర్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆదిశంకరాచార్యుల వారి ఆ 32 ఫీట్ స్టాచ్యూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఆ హిల్ నుంచి శృంగేరి మొత్తం ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇక ఫస్ట్ ఫ్లోర్లో శంకరాచార్య మ్యూజియం కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది, అది కూడా విజిట్ చేయండి. ఈవినింగ్ 6, 7 అండ్ 8 o'clockకి వాటర్ ఫౌంటైన్ అండ్ లేజర్ షో అయితే అవైలబుల్గా ఉంటుంది. నాకైతే ఏమంత పెద్ద ఇంప్రెసివ్గా ఏమనిపించలేదు, కానీ చిన్నపిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేస్తారు. ఇవి శృంగేరిలో చూడాల్సిన మెయిన్ ప్లేసెస్. ఇవే కాకుండా ఇంకొక హాఫ్ డే కనుక స్పెండ్ చేస్తే మలహని కాళేశ్వర టెంపుల్ అలాగే నృసింహవనాన్ని కూడా విజిట్ చేయొచ్చు. ఇవి మెయిన్ టౌన్ నుంచి ఒక ½ an hour దాకా టైం అయితే పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. ఐ హోప్ యూ గైస్ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. Please don't forget to like, share and subscribe. Tata. Bye bye.